నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఈ నియోజకవర్గంలో మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు శ్రీశైలం గౌడ్ గారు చెప్పారు. మరి మీకు 15,000 ఇండ్లు ఇవ్వడం జరిగిందని, దానికి మౌలిక సదుపాయాలు కూడా ఏమీ లేవని చెప్పడం జరిగింది. మరి సార్ ఉన్నప్పుడు మరి డ్రైనేజ్ కూడా 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది, అది జరగలేదని చెప్పడం జరిగింది. మరి 100 కోట్ల వరకు మరి వడ్డీ లేని పావలా వడ్డీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అంటే మరి ఇంకోటి 200 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం అభివృద్ధికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. మరి ఏవైతే ఈ నియోజకవర్గంలో కొరవ ఉన్నాయో అవన్నీ కూడా జగన్ బాబు సీఎం అయిన తర్వాత మీకు అందరికీ కూడా అవన్నీ కూడా నెరవేరుతాయని మరొకసారి మీకు మాట ఇస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెన్షన్ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని కూడా పెన్షన్స్, ఇల్లు, మరి అన్ని సౌకర్యాలు అన్ని కూడా ఈ నియోజకవర్గం నుంచి మరి శ్రీశైలం గౌడ్ గారు ఆధ్వర్యంలో మీకు అన్ని నెరవేరుతాయి జగన్ బాబు నాయకత్వంలో అని చెప్పి చెప్తా ఉన్నానమ్మా. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో అభిమానంతో మరి జగన్ బాబు నాయకత్వాన్ని గౌరవిస్తూ మరి ఈ పార్టీలోకి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన 33 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీకి కోసం జగన్ బాబు కోసం నిలబడటం జరిగింది. వారందరినీ కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ సభాముఖంగా ఎమ్మెల్యేలందరికీ కూడా మాటిస్తున్నాను. ఇవాళ మరి ఈరోజు చూస్తే మరి ఈరోజు మరి రాష్ట్రంలో ఒక్కోసారి అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఆయన కలలు కన్న రాష్ట్రమా ఇది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఉందా లేదా అని కూడా ఒక్కోసారి అనుమానం వస్తూ ఉంటుంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు మరి దేనికి కూడా సమాధానం అనేది దొరకడం లేదు ఇవాళ. మరి ఈరోజు అదే అంతేకాకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ పథకాలు అమలు చేయటం లేదని చెప్పి మనల్ని అడుగుతా ఉన్నారు ఇవాళ. మరి అంతేకాకుండా మరి పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు అయితే ఏకంగా మనకు సవాళ్లే విసురుతున్నారు, ఏ పథకం అమలు చేయటం లేదు చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచిన పథకాలు ఈరోజు అమలు అవుతున్నాయా లేదా అనేది మరి ప్రజల నుంచి మరి ఈరోజు గడప గడప నుంచి కూడా జవాబు చెప్తారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు అమలు కావడం లేదు అంటే కూడా అదే గడప గడప నుంచి ప్రతి గొంతు నుంచి కూడా ఈరోజు ప్రభుత్వానికి అడిగే పరిస్థితి ఉంది ఇవాళ. మరి 2009 ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 మరి చెప్పడం జరిగింది, 2 వాగ్దానం చేయడం జరిగింది. ఒకటి, ఆయన 5 సంవత్సరాలు పరిపాలిస్తూ చేసిన ప్రతి పథకం కూడా మళ్ళా అవన్నీ కూడా ఇంకా అన్నిటికంటే మేలుకరంగా ఇంకా చేస్తానని చెప్పడంతో పాటు మరి ఆ రోజు 20 కిలోల బియ్యం 30 కిలోలు చేస్తామని చెప్పి ఒకటి, రైతులకు వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తు 7 గంటల కరెంటు 9 గంటలు ఇస్తానని చెప్పడం ఒకటి జరిగింది. మేనిఫెస్టోలో చెప్పండి ఆ రోజు కరెంటు గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా పెంచలేదు, వచ్చే 5 సంవత్సరాలు కరెంటు పెంచము అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఆయన మాటలకు ఆయన సంక్షేమ పథకాలకు ఈ రోజు విస్మరించిందని చెప్పాలి. ఈ రోజు మరి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఏదైతే 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం 2 వాగ్దానాల మీద తెలుగుదేశం వస్తే మరి దానిని మాఫీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా 30 కిలోలు ఇచ్చి ఉండింటే మరి నెలంతా కూడా సరిపోయేది, ఒక్కొక్క కుటుంబానికి కావాల్సినంత బియ్యం సరిపోయేది. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నేను రూపాయి కిలో బియ్యం ఇస్తా ఉన్నానని చెప్పి. మరి ఆయన ఇచ్చే రూపాయి కిలో బియ్యం వలన 20 కిలోలు మరి లబ్ధిదారునికి 20 రూపాయలు మాత్రమే మరి మేలు కలిగిస్తా ఉన్నట్టు. మరి అదే మరి 10 కిలోల బియ్యం బయట కొనుక్కోవాలంటే ఈరోజు 40 రూపాయలు 45 రూపాయలు ఉంటా ఉన్నాయి ఇవాళ. మరి ఆ 40-45 రూపాయలు మరి బయట పెట్టి 10 కిలోలు కొంటే మరి లబ్ధిదారుడికి 400 రూపాయలు 450 రూపాయలు చేతి నుంచి పడే పరిస్థితి ఉంది. మరి మరి ఆ 400 రూపాయలు ఉండింటే లబ్ధిదారుడికి ఇవాళ ఏదో కూరలకు మరి పండ్లకు కూరగాయలకు ఇటువంటి దానికైనా వచ్చి ఉండేది ఇవాళ.
మరి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఆయన సగౌరవంగా చెప్పుకోవడం జరిగింది. నేను ఈ పథకాలు చేశాను, చెప్పినవి చేశాను, మీకు చెప్పనివి కూడా చేశానని చెప్పి సగౌరవంగా చెప్పుకోవడం జరిగింది. సమాధానం ప్రజల నుంచి కూడా ఆ ఒక్కడే లేకపోతే ఎట్లుంటుందని చెప్పి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఆయన ఒక్కరే కదా లేనిది, మీరందరూ ఉన్నారు కదా, మరి ఏం చేస్తా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు ఇవాళ. మరి అంతేకాకుండా మరి ఈరోజు మరి ప్రజా సేవలో ఉండాల్సిన వాళ్ళు మరి వాళ్ళకి చిత్తశుద్ధి అనేది అవసరమైన పెట్టుబడి లాంటిది. చిత్తశుద్ధి అనేది ఉండాలి. మరి దానికి తోడు వజ్ర సంకల్పం అనేది కూడా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం ప్రవేశపెట్టాలన్నా ఆయన వజ్ర సంకల్పంతో మరి ఆ రోజు ఆయన అన్ని చేసేవారు. దానివల్ల మరి ఏ పథకం మొదలు పెట్టినా కూడా దిగ్విజయం అయ్యేది. మరి అది కొన్ని కోట్ల మందికి మేలు జరిగేది. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ ఉరిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రాజశేఖర రెడ్డి గారు హరితాంధ్రప్రదేశ్ గా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారు మరి వచ్చిన తర్వాత మరి ఆ రోజు ఆయన అనేక సంక్షేమ పథకాలు కూడా పెట్టడం జరిగింది. ప్రతి మనిషికి కావాల్సిన ప్రతి సంక్షేమ పథకం ఆయన అన్ని రకాల భద్రతలు మనిషికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలిస్తే ఆయన టైంలో ఒక్క పైసా కూడా పెంచలేదు. దేని మీద కరెంటు బిల్లులు పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, మున్సిపల్ పన్నులు పెంచలేదు, మరి నీటి పన్నులు పెంచలేదు, మరి ఏ ఇతర పన్నులు కూడా పెంచకుండా మరి అన్ని రకాల సంక్షేమ పథకాలు ఆయన చేయటం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు మాట ఇస్తే మా మెడిమ తప్పని చెప్పినట్టుగా మరి ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు మొట్టమొదటి రోజు ఆ రోజే అదే స్టేజ్ మీద మరి ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తానని మాట చెప్పాడో మరి ఆ మొట్టమొదటి ఫైల్ మీద ఉచిత విద్యుత్ ఫైల్ మీద తొలి సంతకం చేయడం జరిగింది అవాళ.